చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, గొప్ప దేవ, నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు. నీ కనుదృష్టి మా మీద ఉంచి మమ్మల్ని నడిపించి బలపరచమని వినుకున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా వినగల చెవులు, గ్రహించుకునే మనస్సు దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆవెను. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఎవడైనను క్రీస్తునందు ఉండిన ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్తగా మారాలి. అంటే మనం కొత్త బట్టలు వేసుకోవడము కాదు, మనం పిండి వంటలు వండుకోవడము కాదు, మనం గోడకి రంగులు వేసుకోవడము కాదు, కానీ మన హృదయాన్ని నూతన సృష్టిగా మార్చబడాలి. దేవుని నామమునకు స్తోత్రం. మన హృదయాన్ని నూతనంగా మార్చబడాలి, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, మన హృదయము వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభు రక్తంతో కడగబడాలి. ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మనం తీర్మానము చేసుకోవాలి. దేవుని నామమునకు స్తోత్రం. అందుకే ఎవడైనను అని ఎందుకన్నారంటే, నీలో ఎవడైనను అని ఎందుకన్నానంటే, నువ్వైనా, నేనైనా, వేరేవాడైనా, ఇంకొకడైనా, ఎవరైనా ఆయన యందు నూతన సృష్టి, నూతనమైన సృష్టి, పాతవి గతించెను, కొత్తగా మారాలి. అంటే కొత్తగా మారాలన్న మాటను మనం చూసాం కదా. ఎటువంటి పరిస్థితుల్లో మన నోటంటే గాని, మన తలంపుల్లో గాని, మన ఉద్దేశంలో గాని ఎటువంటి పరిస్థితుల్లో రెండో సందేహం రాకూడదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట చూసుకుంటాము. సామెతలు గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతలు గ్రంథము సామెతలు 15వ అధ్యాయము 3వ వచనము. యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవుని నామమునకు స్తోత్రం. ఎవరి కళ్ళట? యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉంటదట. చెడ్డవారు మంచివారిని అవి చూస్తూనే ఉంటాయట. 2024 నుండి 2025 వరకు ఇప్పుడు వరకు ఆయన చూస్తూనే ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. దేవుడికి మర్చిపోయాడేమో అనుకుంటాం మనం, దేవుడు నన్ను వదిలేసాడేమో అనుకుంటాం, దేవుడు నన్ను మాట్లాడలేదేమో అనుకుంటాం, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. రాత్రి మాట్లాడుకున్నాం కదా, మాట ఇచ్చాను, మాట నెరవేర్చాను. దేవుని నామమునకు స్తోత్రం. ఆయన మాట ఇచ్చినవాడు మాట నెరవేర్చగలడు. దేవుని నామమునకు స్తోత్రం. నీకు ఆ రోజే మాట ఇచ్చాడు. నువ్వు శక్రముగా ఉండు, నువ్వు భద్రముగా ఉండు, నువ్వు యథార్థంగా ఉండు, నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు స్థిరముగా ఉండు, నువ్వు బలంగా ఉండు అని ఆ రోజే చెప్పాడు. ఏ రోజు అంటే నువ్వు అన్ని కుటుంబం నుండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడే, నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన నీతో మాట్లాడినప్పుడే. కానీ మీకు దానికి అర్థం కాదు. అది ఎప్పుడు అర్థమవుతుందంటే కొన్ని సంవత్సరాలు పట్టిన తర్వాత అర్థమవుతుంది. దేవుడి నామమునకు స్తోత్రం. అందుకే ఇక్కడ నూతన సంవత్సరంలో నూతనముగా మనం ఏం చేయాలి? ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల పాతవి వదిలేసి కొత్త జీవితాన్ని జీవించాలి. కొత్త జీవితాన్ని జీవించాలంటే ప్రభువుకు వెంబడించిన తర్వాత
ప్రభువుకి ఎంబడింపక మునుపుడు ఏ విధంగా ఉన్నది ఈవిడ అంటే ఈవిడ ఏ విధంగా ఉన్నది, ప్రభు ఎంబడించిన తర్వాత ఏ విధంగా ఉంది అన్న ఆలోచన మనకు కలగాలి. దేవుడి నామమున స్తోత్రం. ప్రభు ఎంబడించక ముందు ఏ విధంగా ఉన్నాము, చెలివిడిగా తిరిగాము, నచ్చినట్లు తిరిగాము, నచ్చినట్లు ఉన్నాము, నచ్చినట్లు బ్రతికాము, నచ్చినట్లు పరుగులెట్టాము. కానీ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత చెలివిడిగా తిరగడం కాదు, దేవుడు చెప్పిన మాట ప్రకారం లేఖనాల ప్రకారం నడిచినప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. దేవుడి నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో కూడా ఆయన చెప్పిన మాట అది అన్నమాట. యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవుడి నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటే నేను మంచివాడిని అనుకోవచ్చు, నేను మంచివాడిని మనం భూమి మీద అనుకుంటాం. కానీ దేవుడి దృష్టికి దేవుడు అన్నాడట, నీవు మంచివాడు అని ఆయన అన్నాడు. దేవుడి నామమున స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, ద్వితీయోపదేశకాండం 11 అధ్యాయం 12 వచనములో, ద్వితీయోపదేశకాండము 11 అధ్యాయము 12 వచనం చూద్దాం. అది ఆకాశ జలములు త్రాగులు, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడి నామమున స్తోత్రం. ఎలా ఉన్నట్ట? కాబట్టి మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో ఈ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవించవలెనని నేను మీకిచ్చు ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా వినలేలా మీ దేశంలో వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమందు కురిపించిదను. దేవుడి నామమున స్తోత్రం. చూడండి, ఇక్కడ చెప్పింది ఏంటంటే యెహోవా కనులట సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ వారి మీద మన దృష్టి ఉండినట్ట. అంటే ఈ రోజే కాదు, మనం 2023 నుండి 2024 వరకు కూడా దేవుడు కాసి కాపాడి వచ్చాడు. అలాగే 2005లో అడుగు పెట్టాము, ఇప్పుడు కూడా దేవుడు కాసి కాపాడుతున్నాడు. 2005లో ఇంకా మనం ఎలాగ నడవాలో మనకి దేవుడు నేర్పుతున్నాడు. దేవుడి నామమున స్తోత్రం. ఏ విధంగా నడవాలి, మనము ఏ ఆలోచనతో నడవాలి, మన నడిక ఏ విధంగా చక్క పెట్టుకోవాలి, మన ఆలోచన ఏ విధంగా మనము ముందుకు కొనసాగాలో ఆయన తెలియజేస్తున్నాడు. దేవుడి నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని, దేవుడి నామమున స్తోత్రం. ఏమంటున్నాడమ్మా అక్కడ చెప్తున్నారు కదా, 2వ దినవృత్తాంతంలో 7:14 నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తామే తగ్గించుకొని, చెప్పండి, తమ్మును తామే తగ్గించుకొని, చదవండి 7:14 2వ దినవృత్తాంతములు 7:14 నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశమును నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడి నామమున స్తోత్రం. వారి దేశము అంటే దేహము, నీ దేహమును స్వస్థపరచును. ఈ 2025వ సంవత్సరంలో ఆ నడుస్తున్న సందర్భాల్లో ఆయన ఏం చేస్తారంటే స్వస్థపరిచే యెహోవా. దేవుడి నామమున స్తోత్రం. స్వస్థపరిచే యెహోవా. దేవుడి నామమున స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ యెహోవా కనులు ఎవరి మీద ఉన్నాయట? నీతిమంతుల మీద ఉన్నాయి. యెహోవా కనులు నీతిమంతుల మీద ఉన్నాయి. దేవుడి నామమున స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులు ఎవరంటే దేవుని సన్నిధిలో స్తుతించిన వారు, ఆరాధించిన వారు,
దేవుడిని మహిమపరిచేవారు, ఆయన ముద్దు పెట్టుకునే వారు, ఆయన స్తుతి ఆరాధనతో నడిపించేవారు, ఆయన్ని స్తుతించేవారు నీతిమంతులుగా కనబడతారు. దేవుడి నామమున స్తోత్రం. మనం పాటలు పాడినంత మాత్రాన నీతిమంతులుగా అయిపోము, ప్రార్థన చేసినంత మాత్రాన నీతిమంతులుగా అయిపోము. మనము ఎటువంటి ప్రతి విషయంలో వాక్యం చదివినంత మాత్రాన నీతిమంతులు అయిపోము, కానీ మన క్రియలు మన వెంట రావాలి. దేవుడి నామమున స్తోత్రం. మన క్రియలే మన వెంట రావాలి, అప్పుడే మనము నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు కృప చూపుతాడు. దేవుడి నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి హృదయాల్లో దేవుడు దీవించును గాక. ఎందుకంటే మీరు మా ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, గొప్ప దేవ, శక్తిమంతుడైన దేవ, సర్వోన్నత సర్వ సృష్టికర్త యేసయ్య వందనాలు స్తోత్రాలు. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరం వరకు నాయన దేవానికి వందనాలు స్తోత్రాలు. నాయన నూతన కార్యములను నూతన అద్భుతాలతో జరిపించిన దేవ, మరి ప్రభు రాత్రి భోజనము ప్రభు మరి ఈ దినాన ప్రభు మరి ఉంటది. అటువంటి ప్రార్థన వాక్యం ద్వారా ప్రభు యెహోవా కనుదృష్టి ప్రతి బిడ్డ మీద ఉండి ఆస్వాదించుకుని అడుగుతున్నాను. నీ దయ, నీ కృప, నీ కనికరము, నీ అభిషేకము నీ నడిపించి బలపరచమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆస్వాదించండి. నానా ప్రభా ఈ 2020 నాయన ప్రభా దాటి 2020 అడుగులో మొదటి దినాన్న మేము అడుగు పెట్టి తండ్రి, మా దినములన్నీ ప్రభా నీ సన్నిధానంలో సంపూర్ణంగా ఉండేటట్లు సహాయం చేయమని ఆడుచు.